కామారెడ్డిని ముంచెత్తిన వరద వ్యాపారులకు తీవ్ర నష్టం మిగిల్చింది. కిరాణా షాపులు, హోటళ్లు, బట్టల షాపులు, బడ్డీ కొట్లు, హార్డ్వేర్ షాపులు అన్నీ నీట మునిగాయి. ఒక్కో షాపులో లక్షల రూపాయల విలువైన సరుకు బురదమయమైంది. అప్పు చేసి కొన్న మెటీరియల్స్ ను పారేయలేక, తిరిగి వాడుకోలేక కన్నీరు పెడుతున్నారు వ్యాపారులు. 10 లక్షల రూపాయల మెటీరియల్ నాశనమైందని రోధిస్తున్నారు. కామారెడ్డి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. టౌన్ను వరద నీరు ముంచెత్తడంతో ముఖ్యంగా వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం మనము జిఆర్ కాలనీకి సమీపంలో ఉన్నటువంటి ఒక షాప్ వద్ద ఉన్నాం. 2-వీలర్కి సంబంధించినటువంటి రెగ్జిన్ కవర్స్ కానీ, సీట్ కవర్స్, హెల్మెట్స్ ఇట్లాంటి చిన్న చిన్న వస్తువులన్నీ అమ్ముతూ ఉంటారు. చూడ్డానికి చిన్న షాప్ లాగానే అనిపిస్తున్నాయి. దీంట్లో దాదాపు 10 లక్షల రూపాయల విలువ చేసే సామాన్ మెటీరియల్ ఉందని చెప్తా ఉన్నారు. వెనక నుంచి పెద్ద చెరువు నుంచి వచ్చినటువంటి వరద నీరంతా జిఆర్ కాలనీతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వాటిని ముంచెత్తింది. షాప్లోకి పూర్తిగా వరద నీరు వచ్చి చేరింది. ఇక్కడ ఉన్నటువంటి మార్క్స్ని చూస్తే మనకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ వరకు వాటర్ లెవెల్ వచ్చిందని చెప్తున్నారు. షాప్ ఉన్నటువంటి హైట్ కూడా ఇదే స్థాయిలో ఉంది. అంటే ఎంటైర్ షాప్లో ఉన్నటువంటి సామాన్ అంతా కూడా, మెటీరియల్ అంతా కూడా వరద నీటిలో చిక్కుకుపోయింది. దీన్నే కుటుంబానికి ఆధారంగా చేసుకొని బతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. లోపల 10 లక్షల రూపాయలు వాళ్ళు అప్పు చేసి తెచ్చుకున్నటువంటి సామాన్. వీటన్నిటిని అమ్ముకుంటేనే వీళ్ళు చేస్తున్నటువంటి రెగ్యులర్ బిజినెస్తోనే వాళ్ళు రొటేషన్ చేయడం కానీ, తీసుకొచ్చినటువంటి అప్పుకు వడ్డీలు చెల్లించడం లాంటివి చేస్తుంటారు. ఈ షాప్కు సంబంధించినటువంటి యజమాని కూడా ఇక్కడే ఉన్నాడు. అన్న, ఎప్పుడు సడన్గా స్టార్ట్ అయిందా, లేకపోతే మీరు ఆ టైంలో షాప్లో ఉండే, లేకపోతే గతంలో ఎప్పుడైనా ఇట్లా వచ్చిందా? గతంలో వర్షాలు పడ్డాయి, చాలా వరకు వర్షాలు పడ్డాయి. కంటిన్యూ కూడా ఒక 10 రోజులు కూడా పడ్డా కానీ ఇంత వరద రాలే. కంటిన్యూ పడ్డాయి, రాలే. 27 తారీఖు నాడు అదే రోజు నేను 11 గంటలకు ఇక్కడికి వచ్చిన. అప్పుడు వర్షం స్టార్ట్ అయింది, నైట్లో స్టార్ట్ అయింది. ఒకసారి వచ్చి ఇక్కడ వచ్చి షట్టర్ తీసి చూసుకున్నా, నీళ్ళేం రాలేదు. అయిపోయినాక అదే రోజు మళ్ళీ ఇక్కడ వాటర్ జామ్ అవుతున్నాయి, మొత్తం ఇక్కడ జామ్ అవుతున్నాయని ఎమ్మటే వీళ్ళు చూసి ఇక్కడ వెళ్ళిపోండి మీరు అన్నట్లు ఎమ్మటే షట్టర్ వేసి అక్కడ అది బ్రిడ్జి దాటి అవతల భాగం చూస్తున్నాగానే 12-12:30 అంటే గంట లోపే మొత్తం క్లోజ్ అయిపోయినాయి. అంతా క్లోజ్ అయిపోయి మొత్తం వచ్చేసినాయి నీళ్ళు. ఇక ఆ రోజు మేము ఇంట్లోకి నుంచి బయటకు వెళ్ళలేదు, అక్కడనే ఉన్నాం. ఇక అయిపోయింది. నిన్న వచ్చి షట్టర్ తీసి చూద్దామంటే జామ్ అయిపోయింది బాగా. లేమని షట్టర్ పైకి లేస్తలేదు. నిన్న మళ్ళీ పోలీసు వాళ్ళందరూ చూసి ఎక్కడ ఉండదు బాబు వెళ్ళిపోండి, మళ్ళీ వెళ్ళిపోయాను. ఈ రోజు ఆయన షట్టర్ చేసి తీసుకొచ్చి ఆయన ఇక్కడ లేపు చూస్తే ఈ పరిస్థితి అయిపోయింది. ఎంత ఉందన్న మెటీరియల్? ఉంటుందండి, దాదాపు 10 లక్షల పైనే ఉంటుంది. మొన్ననే తీసుకొచ్చిన ఈ సరుకు అంతా కూడా. మొన్ననే అంటే ఇప్పుడు ఎట్లాగా సీజన్ వస్తుంది, పండుగలు కవర్లు గివర్లు వేసుకుంటారు కదా, అందుకని తీసుకొచ్చిన. దాదాపు అంతా చాలా వరకు మొత్తం మీద ఆగమైపోయింది. ఏం పనికి వచ్చినా ఏం నాకైతే అట్లా అనిపిస్తలేదు. ఎందుకంటే ఇప్పుడు తీయాలంటే కూడా తీయలేని పరిస్థితి. మళ్ళీ వర్షం ఉంది, అది ఇక్కడ ఆరబెట్టుకోరాదు కూడా రాదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే తీసినా కానీ ఇది తొందరగా అయ్యేటట్టు కూడా లేదు. ఇక షాపు అంటే ఇది ఇప్పటిది కాదు, నేను దాదాపు 10-15-20 ఏళ్ళు చేస్తున్నాను కాబట్టి ఇక అప్పటి నుంచి కొద్దిగా ఇప్పుడు షాప్ అనేది సరుకు పెట్టుకుంటాం. అట్లా అది పరిస్థితి చాలా వరకు నష్టమైంది. ఇది సార్ మా పరిస్థితి. చెప్తున్న ప్రకారం దాదాపు 10 లక్షల రూపాయల మెటీరియల్ లోపల ఉందని చెప్తున్నారు. ఇది ఏమన్నా యూజ్ అవుతుందమ్మా? ఇప్పుడు దాన్ని కనీసం క్లీన్ చేసుకోవడానికైనా వీలుందా? యూజ్ కాదన్న, మాకు ఇప్పుడు యూజ్ కాదు. మాకు అసలు మేము ఇంతగానం అవుతుందని అనుకోలేదు. కొన్ని 20 సంవత్సరాల నుంచి ఈ వర్క్ చేస్తున్నా సరే కానీ మాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఈ వర్షం ప్రాబ్లం వల్ల ఇప్పుడు మాత్రం మాకు కోలుకోలేని దెబ్బ తగిలింది. మేము ఇక్కడ చేసుకునే వర్క్ ఇంత ఆగమైందంటే మేము కూడా తట్టుకోలేకపోతున్నాము. ఇప్పుడు మీకు ఇదేనమ్మా జీవనాధారంగా? జీవనాధారం మొత్తం మీద మాకు ఇది తప్ప ఇంకా ఏది కూడా ఇంతవరకు చేసుకోలేదు. ఏదైనా చేసుకుందామన్నా ఇది వృత్తిలాగా మాకు అయిపోయింది ఇది. అందుకని మాకు ఏమన్నా సహాయం చేయగలుగుతారని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఎన్నడూ ఈ స్థాయిలో వరద నీరు రాలేదు. కళ్ళ ముందు చూస్తుండగానే ఎంటైర్ షాప్నంతా వరద నీరు ముంచెత్తిందని చెప్తున్నాడు వ్యాపారి.